నియోజకవర్గంలో మీ అందరికో విషయం తెలుసో తెలియదు, దొరికే రజిత ప్రతిరోజు 5 గంటలకు నాతో మీటింగ్ లో పాల్గొంటారు తెలుసా. రోజు జూమ్ మీటింగ్ లో ఉంటుంది ప్రతిరోజు. ఆడబిడ్డకి ఏం చెప్తాను తెలుసా, హక్కుల కోసం పోరాడాలి, ఏ హక్కు ప్రతిరోజు మొబైల్ జూమ్ మీటింగ్ లో ఉంటారు. మనం ఈ రోజు సీసీ రోడ్లకు డ్రైనేజీలకు ఎలా మనము మన వీధులలో ఎట్లా ఇబ్బంది పడుతున్నాం, మన నిధులు ఎటు పోతున్నాయి, మన నియామకాలు ఎటు పోతున్నాయి, మన పరిపాలన ఏది అని మనం గొంతెత్తి మాట్లాడాలా, ప్రశ్నించాలా, అన్నలుగాని ప్రశ్నించాలి. మన రోడ్లు మన డ్రైనేజీలు ఒక్కొక్క వార్డుకి వెళ్తున్నారా, ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అసలు అంటే అంత ఇబ్బంది. అమ్మలకైతే దాటలేదు అసలు రోడ్లు అంత దీనస్థితిలో ఉన్నది. వీళ్ళు మా అభ్యర్థులను చూడండి, మా ఆడబిడ్డల్ని చూడండి ఒకసారి. మేము మహిళా శక్తికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూడండి. మా ఆడబిడ్డల్ని ఆశీర్వదించమని చెప్పి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా ఆడబిడ్డలు నికార్సైన ఆడబిడ్డలు, ప్రజల కోసం పనిచేసేటువంటి ఆడబిడ్డల్ని ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెట్పల్లి మున్సిపాలిటీలో నిలబెట్టడం జరిగింది. మా లావణ్య గారు కానీ, ఏది 8వ వార్డు లావణ్య గారు కానీ, అలాగే 2వ వార్డు మమత గారు కానీ, 19వ వార్డు సుశీల గారు కానీ, అలాగే నీదంతా 7వ వార్డు మా చెల్లె రజిత కానీ, ఆ తర్వాత మా బాజమ్మది 9వ వార్డు నుంచి 16వ వార్డు బాజమ్మని కూడా నిలబెట్టడం జరిగింది. నేను మెట్పల్లి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 15వ వార్డు నుంచి కూడా అయితే నేను మెట్పల్లి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సోదరులారా సోదరుమణులారా, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ దొంగల పార్టీలన్నింటినీ సమాధి చేయడం కోసం, ప్రజలను విముక్తి చేయడం కోసం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లోకి వస్తున్నటువంటి